కరోనా మన ఉపాధిని చిదిమినా ధైర్యంతో ముందుకు సాగుదాం. మంచి రోజుల కోసం ఎదురు చూద్దాం. రెట్టింపు ఉత్సాహంతో శ్రమిద్దాం. జీవితాన్ని మళ్ళీ వెలుగులు నింపుకుందాం. మా తొలి వార్తా న్యూస్ ప్రేక్షకులకు, రిపోర్టర్లకు, శ్రేయోభిలాషులకు మేడే శుభాకాంక్షలు. కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనది. బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ భారతదేశ ప్రగతికి కులగణన పునాది వంటిదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ అన్నారు. మహబూబ్ నగర్లోని బీజేపీ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటోకు బండారి శాంతికుమార్ పూలాభిషేకం చేసి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పట్టాకుల బాలరాజు, మాజీ కౌన్సిలర్ చెన్న వీరయ్య, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నంబిరాజు, నాగరాజు, పిల్లి సూర్యనారాయణ, కౌకుంట్ల ఆంజనేయులు, సుదర్శన్ గౌడ్, మంగలి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ అందరూ వినే ఉంటారు. ఈ పాటికి భారతదేశంలో ఒక అభివృద్ధి అంటే ఆర్థిక అసమానతలను తొలగించడమే అభివృద్ధి. అలాంటి సంకల్పానికి పునాది ఈ కులగణన. జనగణనేమో మన సంక్షేమ పథకాలు అమలు కూడా జరిపించాలని ఒక మహత్తరమైన నిర్ణయం నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. 1931 తర్వాత అంటే 1931 వరకు అంటే 1881 నుంచి 1931 వరకు బ్రిటిష్ ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన కూడా చేసింది. ఎందుకంటే జనాభా నిష్పత్తితో పాటు మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, వెనుకబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసుకోవడానికి చేశారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కంటితుడుపు రాజకీయాలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా కులగణన చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి అవకాశం జనగణన వచ్చింది. వాస్తవంగా అయితే 2021 సంవత్సరంలో జరగాలి, కానీ కరోనా మూలాన అది వాయిదా పడింది. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ సంవత్సరం శాస్త్రీయబద్ధంగా డిజిటల్ వేలో జనగణన జరగబోతుంది. అదే పద్ధతిలో కులగణన కూడా జరుగుతుంది. యాక్చువల్గా ఇది సెంట్రల్ లిస్ట్ అంటే కేంద్ర సూచీలో 69వ అంశం జనగణన. ఇది రాష్ట్రాల సబ్జెక్ట్ కాదు. కానీ కులగణనలో కొంత సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక కులం, ఇంకొక రాష్ట్రంలో బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు. అంతేకాకుండా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన సర్వే చేయడం లేదా కులగణన చేయడానికి చేశాయి. అయితే ఈ సబ్జెక్ట్ని రాష్ట్రాలకే ఇద్దామని కేంద్ర ప్రభుత్వం ముందు ఆలోచించిన కాంగ్రెస్ దాన్ని దుర్వినియోగం చేసి తప్పుల తడక కులగణన చేసింది. కాబట్టి ఈ అధికారాన్ని రాష్ట్రాలకు ఇస్తే తప్పకుండా దుర్యోగం అవుతుంది. ముఖ్యంగా బీజేపీతర రాష్ట్రాల్లో దుర్యోగం చేస్తున్నారు, రాజకీయానికి వాడుకుంటున్నారని గుర్తించి మోదీ గారి యొక్క ప్రభుత్వం ఈరోజు అది కేంద్రమే సక్రమంగా పారదర్శకతతో నడిపిస్తుందని కులగణనను జనగణనలో చేర్చారు. అది ఈ సంవత్సరం జరగబోతుంది. ఇది ముఖ్యంగా భారతదేశ అభివృద్ధికి నాంది లాంటిది. అభివృద్ధి అంటే వెనుకబడిన తరగతి వాడు, చివరి వరుసలో ఉన్న చివరి వ్యక్తి ఎలా దుర్వినియోగం చేశారో తెలిసింది. కాబట్టి ఇలా వదిలేసి వీళ్ళు చేస్తారని వెంటనే దాన్ని కులగణన జనగణనలో అమలు ఇంక్లూడ్ చేసి చేర్చారు. ఎప్పుడు అవకాశం దొరికినా కాంగ్రెస్ ఈ దుర్వినియోగం పాల్పడుతుందని మరొకసారి రుజువైంది. కాబట్టి వెంటనే మోదీ గారి నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా ఇది ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్లు అనేవి మతం మీద ఆధారపడి ఉండకూడదని ఎంత చెప్పినా వినకుండా ముస్లింలను కూడా బీసీల్లో కింద రెక్కించి అసలు
కులగణన యొక్క లక్ష్యాన్నే తారుమారు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘనతనే ఈ నిర్ణయానికి కారణం. కాబట్టి తను చేసినందుకే మోడల్ అనుకుంటున్నాడు. మోడల్ కాదు, నీలాంటి మోడల్ని పులిసా పెట్టడానికే ఈ నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల రిజర్వేషన్లు పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కానీ, జాబ్లలో కానీ, ఉద్యోగాల్లో కానీ తప్పకుండా వెనుకబడి తరగతులకు ఉపయోగం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలకు ప్రపోర్షనల్గా కరెక్ట్గా వస్తుంది. మహిళలకు ఉన్న రిజర్వేషన్లు కూడా పక్కా అమలు చేయబడతాయి. కాబట్టి ఇది అందరూ కూడా, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్న నిర్ణయం. ఇది తప్పకుండా భారతదేశ అభివృద్ధికి ఒక మెట్టు కింద భావిస్తున్నాం. ఇకపోతే మీ అందరికి తెలుసు, 22వ తారీఖున జరిగిన అమానుష చర్య, ఉగ్రవాదులు చేసిన చర్య యావత్ ప్రపంచం ఖండిస్తుంది. దాని వెనకాల పాకిస్తాన్ దేశమే ఉందనే విషయం బయటపడిపోయింది. కాబట్టి మన ప్రభుత్వం పాకిస్తాన్ పట్ల తీసుకున్న నిర్ణయాలు కూడా మీకు తెలుసు. ముఖ్యంగా మన వాటర్ షేరింగ్నే బంద్ చేశారు, రద్దు చేశారు. సింధు నది నుంచి వెళ్ళే నీళ్లను ఆపేశారు. అంతేకాకుండా మొట్టమొదటి నుంచి కూడా నరేంద్ర మోదీ గారికి గ్లోబల్గా, అంటే ప్రపంచవ్యాప్తంగా రెండు డిమాండ్లు ఉన్నాయి. రెండు అంశాల మీద వారు కృషి చేస్తున్నారు. ఒకటి టెర్రరిజం, రెండవది పర్యావరణం. పర్యావరణం అంటే ప్రదూషణ. పొల్యూషన్, టెర్రరిజం, ఈ రెండు ఎజెండాల మీద నరేంద్ర మోదీ గారు కొంచెం పనిచేస్తున్నారు. ఈ 10-11 సంవత్సరాల్లో ఏవీ జరగకుండా చాలా సామరస్యంగా, శాంతియుత పరిస్థితుల్లో దేశాన్ని సుపరిపాలన చేసిన మోదీ గారికి కావాలని పాకిస్తాన్ దురుద్దేశంతో కశ్మీర్ అభివృద్ధి చెందితే భారతదేశం ఇంకా బలపడిపోతుంది, కశ్మీరులు బలపడిపోతారు, భారతదేశం వైపు మళ్తారు అని ఒక దురుద్దేశంతో శాంతిని భంగం కలిగించడానికి, ఎవరు టూరిస్టులు కశ్మీర్కి రాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు అమానుషంగా మీరు హిందువులా ముస్లింలా అని అడిగి మరీ చంపేశారు. కుహానా లౌకికవాదులు ఇంతవరకు ఉగ్రవాదానికి మతం లేదు, ఉగ్రవాదానికి కులం లేదు అని ఎన్నో గొప్పలు చెప్పారు. కానీ ఈసారి రుజువైపోయింది, ఉగ్రవాదంకే కులం, మతం ఉంది. మతాన్ని చూసే కాల్చి చంపారు. ఇంతకైనా అమానవీయత ఇంకోటి ఉండదు. అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాన్ని పంపించారు. పాకిస్తానీలు ఎక్కడ ఉన్నా వాళ్ళ టెంపరీ, పర్మనెంట్ ఏ వీసాలున్నా కూడా రద్దు చేసి వెంటనే రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. రోహింగ్యాలందరినీ కూడా వెంటనే పంపించేయాలి. ఉగ్రవాదంతో కనెక్షన్ ఉన్న ఏ ఉగ్రవాదిని కూడా వదిలిపెట్టకుండా శిక్షించాలి. ఈ 3 సూచనలు అమిత్ షా గారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు పంపించారు. దాన్ని తూచా తప్పకుండా అమలు పరచాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. ఇప్పుడేమో దాయాదులతో యుద్ధం చేయవలసిన అవసరం వచ్చింది. మనం పాండవుల వారసులం. ధర్మం ఎక్కడుంటే అక్కడ వైపే మనం యుద్ధం చేస్తాం. వాళ్ళు దాయాదులు కానీ, అన్నదమ్ములు కానీ, ఎవరైనా కానీ ఆ ధర్మాన్ని సహించం. ఇలాంటి శాంతియుత వాతావరణాన్ని భంగం చేసే పాకిస్తాన్కు యుద్ధంతోనే బుద్ధి చెప్పాలనే నిర్ణయం తీసుకున్నారు. ఏ సమయంలోనే అది జరగచ్చు. మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలందరినీ పనులు చేసి కోరుకున్నది ఏమిటంటే, ఎక్కడ శాంతిని భంగపరిచే ఉగ్రవాదానికి ఏ మాత్రం తోడ్పడుతున్న వారున్నా వాళ్ళందరినీ ఖండించాలి. ఏ చర్యని కూడా మనం క్షమించకూడదు. దేశ సమగ్రత ఉంటేనే మన స్వాతంత్రం, లేకపోతే లేదు. సమగ్రతను దెబ్బతీయాలని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచం అంతా మన వైపు ఉంది. కాబట్టి ధైర్యంగా ఈ సమస్యను మనం ఎదుర్కొంటాం, రూపు మారుతాం. మంచికి ఎప్పుడు చెడు ఎదురు పడుతూనే ఉంటుంది. దాన్ని అంతమొందిస్తూ కాలరాస్తూ మనం ముందుకెళ్ళాలి. నరేంద్ర మోదీ గారి నిర్ణయం వాళ్ళనే కాదు, వాళ్ళ స్థావతారాలను కూడా మట్టి కనిపిస్తామని చెప్పారు. నామ రూపాలు లేకుండా చేస్తామని చెప్పారు. వారు ఒకసారి అన్నారంటే అది చేస్తారు.
ఏ విధంగా అయితే ఈ నిర్ణయం తీసుకున్నారో కులగణన విషయం, అలాగే మోదీ హైతో సబ్ కుచ్ ముమ్కిన్ హై, ఇది కూడా జరిగి తీరుతుంది. అందరూ విశ్వాసంతో ఉండాలి. ప్రజలందరూ కూడా శాంతిని ప్రొటెక్ట్ చేయడానికి అందరూ కృషి చేయాలని మరొకసారి మనవి చేస్తూ మీతో సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి నెంబర్గా చూపించిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముస్లింలని బీసీలకి చూపించిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంతకుముందు ఒక ఆయన చేశాడు, అది కూడా సర్వే టైపే, కులగణన కాదు ఇది. ఇప్పుడు జరగబోయేది డిజిటల్ జనగణన జరుగుతుంది. అందులో కులగణన కూడా ఒక కాలం ఏర్పాటు చేస్తారు, దాంతో పట్టబయలు అయిపోతుంది. 2% ఉన్న అగ్రవర్గాలనేమో 5% కింద చూపించి 52% ఉన్న బీసీలను 46 వచ్చేశాడు. ఎక్కడ తెలిసిపోతుంది వీళ్ళ కులగణన ఉంది. అన్ని కుల సంఘాలు కూడా వ్యతిరేకించాయి. ఏ ఒక కుల సంఘాలను కూడా ఈ కులగణను అప్రిషియేట్ చేయలేదు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళాం. అందుకే రాష్ట్రానికి వదిలేయకూడదు ఈ సబ్జెక్ట్ అని కేంద్ర ప్రభుత్వమే అమలు పరుస్తుంది. ఏ పని జరిగినా కూడా అది ఫెయిల్యూర్ కింద చెప్పొచ్చు. కానీ ఒక దేశం సపోర్ట్ చేసే ఉగ్రవాదాన్ని ఎలా ఆపాలా, అక్కడ లోకల్స్ని వాళ్ళు మభ్య పెడతారు. లోకల్స్ పాపం వాళ్ళ స్టాండర్డ్ ఏమిటి వాళ్ళకి తెలియదు. వాళ్ళు మన బ్రదర్స్ అనుకుంటారు కదా. కాబట్టి మోసపోవడం నేరమే, ప్రజాస్వామ్యంలో మోసపోవడం కూడా నేరమే. కానీ ఎలాంటి నేరం, ఉగ్రదాడి లాంటి నేరం కాదు. ఇది ఆమర్చి ఉన్నది, మన సైనికులు ఆదమర్చి ఉన్న సమయంలో అలాంటి ప్లేస్కి ఎవరు రారనే ఒక కాన్ఫిడెన్స్ సమయంలో దొంగచాటుగా వచ్చి దెబ్బతీయడం అనేది అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎప్పుడు అనడం అంటే, మనం ఒక మిలిటరీ యాక్షన్ మనం తీసుకోలేకపోయాం, వాళ్ళే ముందు తీసుకున్నారంటే అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. కానీ ఇలాగా దొంగ వేషాల్లో ఒక ఇండియన్ మిలిటరీ వేషాల్లో వచ్చి మేము మీకు ప్రొటెక్ట్ చేస్తున్నామని చెప్పి అమానుషంగా కాల్చివేయడం అనేది ఇది దారుణం. ఇది ప్రపంచంలో ఏ దేశం కూడా ఎక్స్పెక్ట్ చేయని విషయం. మన ఉద్దేశం ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్మీలో పెంచాలి మనుషుల కంటే ఎక్కువ. ఎందుకంటే ఆధునిక యుద్ధాల్లో మనుషుల కంటే ఎక్కువ సైంటిఫిక్ ఆయుధాలనే వాడుతున్నాం మనం. కాబట్టి మ్యాన్ పవర్ కంటే మిషన్ పవర్ ఈజ్ మోర్ రిక్వైర్డ్. ఆ పవర్ ఎక్కువ కావాలి కాబట్టి దాని వైపు మన బడ్జెట్ అంతా పెడుతున్నాం. కాబట్టి ఆధునిక యుద్ధంలో కావాల్సినవి ఆ విధంగా పెంపొస్తున్నాం. రిక్రూట్మెంట్ తగ్గించిన మాట వాస్తవం. ఇప్పటికే మనం ఏ దేశంతో పోల్చి చూసినా కూడా మన సైన్యం ఎక్కువే ఉంది. పాకిస్తాన్తో చూస్తేనేమో 3 times ఉంది, చైనాతో చూస్తే సమానంగా ఉంది, అమెరికా చూస్తే డబుల్ ఉంది. కాబట్టి ఏ విధంగా మ్యాన్ పవర్ తక్కువ లేదు మనకు. కానీ మన బడ్జెట్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే వాళ్ళకి కావాల్సిన వసతులు వేయడం, బార్డర్ దాకా, తర్వాత ఆధునిక ఆయుధాలు మనం తయారు చేసుకోవడం.